మీద తలపెట్టి నమస్కారం చేస్తే వంగి 2 చేతులు పెట్టి చిన్నతనంలో మా అమ్మ నన్ను ఎలా పట్టుకుందో అలా పట్టుకుని నాకు రక్ష పెడతారు. అది గురువు అంటే. ఆ గురువు గారు అలా అనుగ్రహించబట్టి మహానుభావుడు మా గురువు గారి అనుగ్రహం, అమరేశ్వర ప్రసాద్ గారి శర్మ గారి అనుగ్రహంతో 4 మాటలు చెప్పుకుంటున్నారు. కాబట్టి గురువు గురువే, గురువు పరమేశ్వర స్వరూపుడు. అటువంటి గురువు ఇబ్బంది పడకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు గురువుకి ఇబ్బంది కల్పించకూడదు, గురువుని నిగ్రహించడం, ఇబ్బంది పెట్టడం చేయకూడదు. గురువు ఎక్కడున్నా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ గురువు పాదం కనపడాలి. అందుకే ఆయన వీరాసనం వేసి కూర్చుంటాడు. దక్షిణామూర్తిగా పరమశివుడు కుడికాలు కింద పెట్టి ఎడమకాలు పైకెత్తి మోకాలు మీద వేస్తాడు. ఒక్క రామచంద్రమూర్తి శిష్యులకి ఉపదేశం చేస్తుంటే కూర్చుంటాడు అలా. పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుంటాడు. అప్పుడు మీకు పాదం కనపడుతుంది, ఇటుపక్క పాదం కనపడుతుంది, ఎడమ పాదం కుడికాలు మీద కనపడుతుంది, కుడి పాదం భూమి మీద కనపడుతుంది. గురువుగారి వంక చూస్తుంటే గురువుగారు ఏం చేశారు? వీళ్ళు మాట్లాడారు శిష్యులు. గురువుగారండి ఆత్మ ఏమిటండి? గురువుగారు ఆత్మ అనుభవంలోకి ఎలా వస్తుందండి? ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి ఎలా వస్తామండి? సంసారం ఎలా పోతుందండి? ఇన్ని అడిగారు. ఆయన ఏం చేశాడు? ఏమీ మాట్లాడలేదు. శిష్యాస్తు చిన్న సంశయా ఇలా అన్నారు, అంతే పోయింది. అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవతలవాడి అజ్ఞానం పోగొట్టడానికి సాధారణంగా ఏం చేస్తారంటే మాట్లాడి పోగొడతారు. అది ఒక ప్రక్రియ, మాటల ద్వారా పోగొడతారు. అయితే అన్ని వేళలా మాట్లాడి పోగొట్టాలని మీకేమీ అక్కర్లేదు. ఎందుకో తెలుసా? పూజ చేసుకుంటున్నాడు. పూజ చేసుకుంటూ ఎవరితోనైనా మాట్లాడాడు అనుకోండి, అప్పటి వరకు తాను పూజ చేసిన ఫలితం వాళ్ళకి ఎడుతుంది. మాట్లాడకూడదు. ఆచమనం చేశాడంటే ఇంకా మళ్ళీ మంత్రపుష్పం తర్వాత పీఠమించి లేచిపోయాకే మాట్లాడాలి. ఈ మధ్యలో మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వాడు అవివేకి. వీడు చేసిన పూజ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి నైవేద్యానికి పళ్ళు పెట్టడం మర్చిపోయింది భార్య. పూజ అవుతుంది, ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తాడంటే చిటికేస్తాడు. ఆమె జాగ్రత్త తెలుసున్న వ్యక్తి. ఈయన చిటికేసాడంటే వింటూ ఉంటుంది, గబుక్కుని ఏదైనా మర్చిపోయామేమో ఉపచారం అని. ఆ చిటిక విని వచ్చింది, అంది అన్నాడు. అంటే అంది అంటే నైవేద్యానికి ఏది అని పరిగెత్తుకెళ్ళి 4 పళ్ళట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. నైవేద్యం పెట్టాడు. ఇప్పుడు నోటితో అడిగాడా నైవేద్యానికి ఏదని? అంటే ఆవిడేమంది? పళ్ళు తెచ్చేసిందా? మాట్లాడితేనే అర్థమవుతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ముద్ర ద్వారా మాట్లాడడం అని సంకేతం ఉంటుంది. నోటితో మాట్లాడరు. చాలా ఉద్వేగం ఉన్నవాళ్ళు గట్టిగా మాట్లాడతారు. నిర్ణయం చేసేవాడు మౌనంగా సంకేతిస్తాడు. ఇది చూడండి, ఉట్టని దేశాల్లో వినపడేటట్టు అరుస్తారు 11 మంది కలిసి. నిర్ణయించేవాడు ఇలా అంటాడు, వాడేం మాట్లాడు. 11 మంది గెంతులేస్తారు, ఓడు ఏడుస్తూ పోతాడు, కొంతమంది తలలట్టుకుంటారు, కొంతమంది టీవీ కట్టేస్తారు. ఒక్కడి ఇలా అన్నదే నిర్ణయం, వాడేమీ మాట్లాడలేదు. ఇలా అన్నది దేశాల భవిష్యత్తుని నిర్ణయించింది, దశాబ్దాల ఆటని నిర్ణయించింది. అవునా? మౌన వ్యాఖ్య. ఏమీ మాట్లాడకుండా ఇంత జరిగిపోయిందా లేదా? అసలు గెలుపు ఓటమి నిర్ణయించేవాడు అక్కడ ఏమీ మాట్లాడటం, వాడు మౌనంగా ఉంటాడు. అసలు ఓడిపోవడమో గెలిపోయి రెండింటిలో ఏదో ఒకటే వచ్చేవాళ్ళు చాలా అరుస్తుంటారు, చాలా మాట్లాడుకుంటుంటారు కాదు. మౌన వ్యాఖ్య. అందుకని చిత్రంబట తరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం. అంటే మాట్లాడలేదని కాదు దాని అర్థం. మాట్లాడకుండా అవతల వాడికి సంశయం ఎలా తీరుస్తాడండి అంటే వీడికి అర్థం కాలేదు అసలు దాని గురించి అని. అది చిత్రం. ఆయన సంకేత భాష చేత మాట్లాడాడు అని. అంటే అది ఒక రకమైనటువంటి, ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను మాట వాడాలి, బాడీ లాంగ్వేజ్ అనవలసి ఉంటుందేమో కాదు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనుకోండి, ఉపన్యాసంలో ఎదురుకుండా కూర్చుని అన్నాను అనుకోండి, అంటే దాని అర్థం మాట్లాడొద్దనేనా? నువ్వు ఇప్పుడు మాట్లాడామని కాదు, బెంగపెట్టుకోకు. ఇలా అంటే మాట్లాడొద్దనేనా? నేను ఇలా అనగానే అని మాట్లాడడం మానేస్తావా? అలాగే ఆయన మౌనంగా ఇలా పట్టాడు, వాళ్ళకి తెలిసిపోయింది. ఒక శివరాత్రి నాడు ఇది జరిగింది యథార్థంగా. భగవాన్ రమణ మహర్షిని దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి, వ్యాఖ్యానం చెప్పండి అని అడిగేవారు. ఆయన మాట్లాడేవారు కాదు. చాలా కాలం అయిపోయిన తర్వాత మహాశివరాత్రి నాడు ఆయన విరూపాక్ష గుహలో కూర్చున్నారు. రాత్రి 10 అయింది. చాలా మంది వెళ్ళారు.
అయ్యా మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాం, మా అందరికీ ఒక్కసారి మీరు దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం చెప్పండి అన్నారు. ఆయన పద్మాసనం వేసుకుని ఇలా పట్టి కూర్చున్నారు. ఏమైందో తెలియదు వాళ్ళకి. సూర్యోదయం అవుతుండగా వాళ్ళందరూ లేచన్నారు. మాకు అర్థమైపోయింది స్తోత్రం. దక్షిణామూర్తి తర్వాత ఈ దేశంలో మళ్ళీ అలా రచించిన వారు శంకరాచార్యులు వారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ముద్రతోటే మాట్లాడకుండా వ్యాఖ్యానం చేసి తన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేట్టు చేసిన వారు రమణ భగవాన్. తాను అనుభవించారు కాబట్టి తాను అలా చెప్పారు. ముద్ర పట్టి చెప్పేశారు ఇలా. దీన్ని చిన్ముద్ర, జ్ఞానముద్ర అంటారు. అందుకని గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా, శిష్యుల యొక్క అనుమానాలన్నీ తీర్పు. అంతే. ఆ ఒక్కటే కాదు, నేపాల్ నుంచి వచ్చి భారతదేశ భాష ఒక్కటి రాని వ్యక్తి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. బోలెడని అడగాలండి అని అడిగాడు. నవ్వారు అందరూ. ఎలా అడుగుతావు, నీకు భాషలు రావు కదా అని. ఎలా అయినా చెప్పుకుంటానన్నాడు. వచ్చారు రమణ మహర్షి, సోఫాలో పడుకున్నారు. ఈయన వెళ్ళి ఇలా కూర్చున్నాడు. పుస్తకం తీశాడు అడుగుదామని. ఇలా ప్రశ్న చదివి ఇలా చూశాడు, అర్థమైపోయింది. ప్రశ్న చదివి ఇలా చూశాడు, అర్థమైపోయింది. అన్ని మౌనంగా చదువుకుని ఇలా చూసేవాడు, అర్థమైపోయింది. బయటికి వచ్చి అన్నిటికీ వ్యాఖ్యానం చెప్పాడు. నేపాలీ భాషలో తర్జుమా చేశారు. ఎలా అర్థమయ్యాయి అన్నారు. ఆయన నవ్వుతూ చూశారు, నాకు అర్థమయ్యాయి. ఆయన మౌనంగా లేరు, ఆయన కళ్ళతోటే వ్యాఖ్యానం చేశారు. సాధ్యం మహాత్ములకు, ఆ స్థాయికి వెళ్ళిన వారికి సాధ్యం. అందుకే గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఇప్పటికీ నువ్వు కూడా పొందగలవు ఒక్క దక్షిణామూర్తి దగ్గర. అందుకే కూర్చుంటారు, నిలబడి వెళ్ళిపోకూడదు. ఆయన కూర్చున్నాడు ప్రశాంతంగా. నువ్వు నిలబడి వెళ్ళిపోతే నీ కర్మ. నిన్ను ఎవడేం చేస్తాడు? కుడి పాదం ఇలా ముందుకి చాపుతారు. ఇంకా యోగ శక్తితో ఉన్నాడని గుర్తేమిటో తెలుసా? ఆయన ఇంకా యోగమునందు ఉన్నాడని గుర్తేమిటంటే, ఒక్కొక్క చోట పాదం ఇలా నిలువుగా ఉండదు, ఇలా పక్కకి తిప్పుంటాడు. గుంటూరులో ఆ శారదా పరమేశ్వరి దేవస్థానంలో దక్షిణామూర్తి పాదం అలా ఉంటుంది, ఇలా పక్కకుంటుంది, ఇలా ఉండదు, ఇలా పక్కకుంటుంది. ఇలా పెట్టుకుని అసలు ఎవడైనా కూర్చోగలడు అంతసేపు? నరాలు తిరిగిపోతాయి. ఒక్క గుంటూరు శారదా పరమేశ్వరి దేవస్థానంలో అంతటి యోగమూర్తిగా పెట్టారు. ఏ మహానుభావుడు ప్రతిష్ఠ చేశాడో నాకు తెలియదు. అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి అంటే. అప్పుడు మీరు చక్కగా రోజు ధ్యానం మంటపంలో కూర్చుని ఆయన వంక చూసి ధ్యానం చేస్తున్నారనుకోండి, ఏం చెయ్యక్కర్లేదు, రేపు మీకు నేర్పుతా ఎలా చూడాలో. ఆయన వంక అలా చూస్తూ కూర్చున్నారనుకోండి, మౌనంగా మీరు ఎలా పూజ చేసేయచ్చో మీకు నేర్పుతాను. అది కూడా నా గొప్పతనం ఏం కాదు, శంకరాచార్యులు వారే నేర్పారు. నిర్గుణ మానస పూజ అని ఎలా చెయ్యొచ్చో చెప్తాను. అలా కూర్చుని రోజు ఆయన ముందు చేస్తున్నారు అనుకోండి, మీకు ఆయన సమస్తమైన కోరికలు తీరుస్తాడు, పరమ శాంతమూర్తుల్ని చేస్తాడు, తొట్టతుదకు జ్ఞానం ఇచ్చి మోక్షానికి పంపించేస్తాడు. అది కూడా ఇచ్చేస్తాడు. అందుకే దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తే. తమిళ దేశంలో దక్షిణామూర్తి దేవాలయం లేకుండా ఉండదు, శివాలయం. అంత గొప్ప దక్షిణామూర్తి ధ్యాన మంటపం ఇక్కడ వస్తోంది. అటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు రచించారు. శంకరాచార్యులు వారి గురించి బాగా తెలిసున్న పెద్దలు ఒక మాట చెప్తారు. వారు 5వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి సంస్కృత భాష, వేదములు, పురాణములు, కావ్యములు అన్నీ కరతలామలకములు అయిపోయాయి. ఆయనకు పుస్తకం అక్కర్లేదు, అలా వ్యాఖ్యానం చేశారు. ఏకసంధాగ్రాహి, ఒక్కసారి చూసేవారు ఆయన అంతే. అటువంటి శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద 18 మాటలు చదివింది ఒక్కటే ఒక్కటి ఉంది. 18 మార్లు చదివారు దాన్ని అంటారు. 2 మాటలు 3 మాటలు కాదు, అదొక్కదాన్నే 18 మాటలు చదివారు. ఏది అంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూత సంహిత. శంకరులు ఒక్క సూత సంహితనే 18 మాటలు చదివారు. 18 మాటలు చదివి అప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం దక్షిణామూర్తి స్తోత్రం రాశారు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం రాయాలంటే 18 మాటలు సూత సంహిత చదవలసి వచ్చింది. మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో, ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు. ఎందుకో తెలుసా? మిగిలిన ఏ స్తోత్రమైనా భగవంతుణ్ణి పొగుడుతుంది. ఇప్పుడు నేను శ్రీరామ రక్షాస్తోత్రం అన్నాను అనుకోండి, రాముడి గుణగానం చేస్తుంది. ఏదో షట్పదీ స్తోత్రం అన్నాను అనుకోండి, కృష్ణుడిని వర్ణిస్తుంది. లేకపోతే పంచాక్షరి స్తోత్రం అన్నాను అనుకోండి, శివుణ్ణి వర్ణిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం అలా వర్ణించదు. నాకు నా గురువుకి తేడా లేదండి. అందుకే ఆ శ్లోకాలు మీకు జ్ఞాన సాధకములు.
అవి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది. నే చెప్పట్లేదు, శంకరులు చెప్పేశారు ఆఖరి శ్లోకంలో, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి